మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో మళ్ళీ ఆ కంటి ప్రోగ్రామ్ కార్యక్రమం ఇప్పటికే చూసినట్లయితే నియోజకవర్గంలో 4000 మందికి వరకు కూడా కంటి పరీక్షలు చేసి 850 మందికి కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా కంటి చూపుతో ఇబ్బంది పడకుండా ఉండడమే తమ లక్ష్యమని కూడా వరుస కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఇది కొత్త కాదు, మనం ఇప్పటికీ చాలాసార్లు చూసాం, వరుసగా అవుతున్నాయి నియోజకవర్గంలో ఇప్పటికీ 850 మందికి. ఎందుకంటే ఒక కార్పొరేట్ తరహాలో ఇంట్లో ఎవరికైనా కంటి చూపు ప్రాబ్లం ఉందన్న కనీసం ఆసుపత్రికి తీసుకుపోలేని రోజు సొంతంగా ఫౌండేషన్తో ఇక్కడ చూపించడమే కాకుండా ఇప్పటికి ఒక 4000 మందికి చూపించి హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి 850 మందికి ఆపరేషన్లు కూడా చేయించడం జరిగింది. ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే ఇది రమేష్, ఎటువంటి కార్యక్రమం అంటే ఇది మన గ్రామాల్లో పల్లెటూళ్ళలో పేదవాళ్ళు వృద్ధులు చాలామంది ఉన్నారు. మనకు వాళ్ళకి ఏంటంటే మబ్బుగా కళ్ళు కనబడతాయి, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వాళ్ళు టైంకు డాక్టర్ చూపించుకోకపోవడం వల్ల, మందులు వాడకపోవడం వల్ల, లేదంటే క్యాటరాక్ట్ ఉంటే సింపుల్ సర్జరీ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ కళ్ళే పోతాయి. కానీ వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు ముందే పేదవాళ్ళు, ఆ వృద్ధాప్యంలో ఆ కళ్ళు లేకపోయేసరికి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కనీస వసతులు ఉండవు, చూసుకునే వాళ్ళు ఉండరు, బాత్రూమ్ టాయిలెట్స్ ఉండవు, అన్నము సరిగ్గా టైంకి వండిపెట్టే వాళ్ళు ఉండరు వాళ్ళకు. అటువంటి వాళ్ళకు నా ఆలోచన ఏంటంటే పేదవాళ్ళందరికీ కూడా, వృద్ధులందరికీ కూడా కళ్ళ వరకు, నేత్రం వరకు వీలైనంత వరకు మనము వీళ్ళు హైదరాబాద్ పోయి చూపించుకోవాలంటే వాళ్ళకి అయ్యే పని కాదు. వాళ్ళకంత ఓపిక ఉండదు, తీసుకుపోయే వాళ్ళు ఉండరు, ఖర్చుకు భయపడతారు, డాక్టర్ల మీద నమ్మకం ఉండదు. అందుకని ఇక్కడ మా స్థానిక నాయకులందరూ చూడండి, ఇక్కడ చండూరు మండలంలో ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రోగ్రాము కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు అతీతంగా మేము ఈ వృద్ధులకు కంటి చికిత్స చేయించి ఆపరేషన్ చేయించాలని చెప్పి డిసైడ్ చేసుకొని గత 6 నెలలుగా ముందుకు పోతున్నాం. 6 మంత్స్లో ఇది 6వ క్యాంపు. ఎందుకంటే ఇది చాలా చిన్నదని అనుకుంటారు కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఐ అనేది మనకు తెలుసు ఎంత ఇంపార్టెంటో. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము చాలా సీరియస్గా తీసుకున్నాము. ఎవ్రీ మంత్ 2 క్యాంప్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఒక నెలకు ఒక క్యాంప్ పెడుతున్నాం. నెలకు ఒక 200 నుంచి 250 మందికి సర్జరీ చేపిస్తాం. రాబోయే రోజుల్లో ఈరోజు నేను ఆలోచన చేసిన ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కానీ, శంకర నేత్రాలయం కానీ, వాళ్ళిద్దరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇంతమందిని హైదరాబాద్ తీసుకొని పోవాలంటే కష్టమవుతుంది. కొన్ని వేల మందికి ఇప్పుడు మాకు క్యాటరాక్ట్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ మునుగోడు కాన్స్టిట్యున్సీ. కనీసం ఒక 10,000 మంది కన్నా ఇక్కడ ఉన్న జనాభాలో క్యాటరాక్ట్ సర్జరీ చేయాలి. వీళ్ళందరిని అక్కడ తీసుకుపోయేదానికంటే మునుగోడులోనే ఒక కంటి ఆసుపత్రి పెట్టాలని చెప్పి నేను ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిన. రేపటి నుంచి దానికి అడుగులు పడతాయి. డెఫినెట్గా 100కి 100% చెప్తున్నా, 100% మునుగోడులో ఉచితంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయంతో కలిసి ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేపడతాం. ఎందుకంటే మునుగోడుతో పాటు చుట్టుపక్కల ప్రాంతం పేద ప్రజలు, నకరికల్లు, నల్గొండ ఈ ప్రాంతంలో ఎవరైనా రావచ్చు. హైదరాబాద్ దాకా పోవాలన్నా చాలా కష్టమవుతుంది కాబట్టి ఆ సదుపాయం కల్పించాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. స్థానిక నాయకులందరూ కూడా ఈరోజు మా చండూరు మండల కేంద్రంలో 19 గ్రామ పంచాయతీలకు సంబంధించి దాదాపు ఒక 1000 నుంచి 1200 మంది వృద్ధులను తీసుకురావడం జరిగింది. దాదాపు నాకు తెలిసి 30% దీంట్లో వచ్చిన దాంట్లో క్యాటరాక్ట్ సర్జరీ అవసరం ఉంది. కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండి డైలీ 110 మెంబర్స్ లాగా హైదరాబాద్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి 2 డేస్లో వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 110 మంది, ఈ విధంగా ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. మొదటగా మీరు రాజకీయాలకు వచ్చిందే సేవా కార్యక్రమాలతో. ఎందుకంటే గతంలో మేము కూడా చూస్తాం, 2009లో చేనేతలు, ఈ నియోజకవర్గం అంతా కూడా చేనేతలకు ఆదుకోవాలని చేనేతల సమస్యలు తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా సమయంలో కూడా వరుసగా మీ ఫౌండేషన్ తరఫు నుంచి ఈ వరుస కార్యక్రమాలు మొదటి నుంచి కూడా మీ సేవా గుణం. అంటే ఇప్పుడు రమేష్, ఒకటి అన్ని ప్రభుత్వమే చేయాలంటే కష్టమైన పని. మాలాంటి వ్యక్తులు కొందరు భగవంతుని ఇచ్చిన శక్తి కొలది పేదవాళ్లకు ఇది చిన్న సమస్య అయినా సరే గ్రామాల్లోకి పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి సర్జరీ చేయాలి. ఇక్కడ డబ్బు ఇంపార్టెంట్ కాదు. మాకు స్థానిక నాయకులందరూ ప్రతి గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమవుతుంది. అదే మిగతా వాళ్ళు డబ్బులున్నా చేయలేరు. ఎందుకంటే నాకు స్థానిక శాసనసభ్యునిగా ఉన్నా, ప్రతి గ్రామంలో మా పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి పెద్ద మనుషులు గుర్తించి మేము చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక సేవా కార్యక్రమే, ఇది రాజకీయాలతో సంబంధం లేదు. ఎందుకంటే రాజకీయాలు వేరు, మనం సమాజ స్పృహతోటి పేదవాళ్ళకు సేవ చేయాలన్న లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా ఇది చాలా బాగా నడుస్తుంది. ఇంకా ముందు రాబోయే రోజుల్లో కూడా హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టాలి, ఐ క్యాంప్స్తో పాటు హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టాలి. ఈ రెండు ప్రజల ఆరోగ్యం అనేది ఎట్లా అంటే విద్య, వైద్యం అనేది మనకు 2 కళ్ళు లాంటివి. ఈ ప్రభుత్వాన్ని కూడా నేను ఈరోజు
ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున టాప్ ప్రయారిటీ ఈ ప్రభుత్వం విద్య, వైద్యం. ఇప్పటికి కూడా ప్రభుత్వ బడులలో క్లాస్ రూమ్స్ లేవు, బాత్రూమ్స్ లేవు, కాంపౌండ్ వాల్ లేదు. అన్ని గర్ల్స్ హాస్టల్స్లా చూస్తే నేను ఈ మధ్యన తిరుగుతున్నా, ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఒక 350-400 మంది ఉండే గర్ల్స్లో 10 బాత్రూమ్లు కూడా లేవు, 10 లాట్రిన్లు కూడా లేవు, క్లాస్ రూమ్ లేవు, డార్మెటరీ లేవు, కాంపౌండ్ వాల్ లేదు, మంచినీళ్ళు లేవు, డైనింగ్ హాల్ లేదు, చెప్పుకుంటే పోతే డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాళ్ళకు ఫర్నిచర్ లేదు, ట్యూబ్లైట్ లేవు, ఫ్యాన్ లేవు. ఈ విధంగా గవర్నమెంట్ హాస్టల్లో బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వసతి గృహాల్లో రెసిడెన్షియల్ దగ్గర ఎక్కడ కూడా వసతులు లేవు. అందుకని ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేయించినాం. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎంతమంది వస్తారు? 2500 మంది వస్తారు. 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ అటువంటి 18 స్కూల్స్ ఉన్నాయి, 18 రెసిడెన్షియల్ హాస్టల్స్ మా మునుగోడు కాన్సెన్స్ ఉన్నాయి. దాదాపు 5000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి కనీస వసతులు లేవు. ఆ కార్యక్రమాన్ని కూడా మేము కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఈ 18 హాస్టల్లో నివసిస్తున్న దాదాపు 6000 మంది స్టూడెంట్స్కు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము స్టార్ట్ చేసినాం. మరిగూడ మండలంలో కస్తూరిబా స్కూల్ ఇప్పుడు మొదలుపెట్టినాం. 1 మంత్లో అంతా క్రియేట్ చేస్తాం. అట్లా 1 by 1 రాబోయే 3-4 నెలల్లో మొత్తం అన్ని స్కూల్స్, హాస్టల్స్లో కనీస వసతులు కల్పించాలని చెప్పి ముందుకు పోతున్నాం. అంటే చాలామంది రాజకీయ నాయకులను మేము చూసాం. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చి నిజంగా చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి వద్దకు వెళ్ళి 10,000, 20,000 ఆర్థిక సాయం చేయడం, ఫోటోలు. ఎందుకంటే ప్రత్యక్ష ఉదాహరణ నిన్న నేనే. ఎందుకంటే మా గ్రామంలో చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్నారని ఒక్క మెసేజ్ తోటి ఇవాళ ₹1,00,000 సాయం చేస్తే రేపు వాళ్ళకు సర్జరీ అయ్యి బ్రతికించిన వాడు. ఎందుకంటే నిజంగా రాజన్నని మునుగోడు ప్రజలంతా కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. ఇప్పుడు అందరికీ సాయం చేయలేకపోయినా అది మీరు నా దృష్టికి రమేష్, నువ్వు మీ చిన్ననాటి స్నేహితుడు అని చెప్పినావు. చిన్ననాటి స్నేహితుడిగా నేను నా స్తోమత, నా ఆర్థిక పరిస్థితి తెలిసి నన్ను నువ్వు మీ ఫ్రెండ్ని హెల్ప్ చేయమని చెప్పి అడిగాను. చిన్నప్పుడు క్లాస్మేట్స్ కాబట్టి డెఫినెట్గా అందుకనే ఎమ్మటే ₹1,00,000 పంపించడం జరిగింది. అలా నేను కొన్ని వేల మందికి కూడా మా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయి ప్రాణాపాయ స్థితిలో ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ₹1,00,000 తీసుకొని కూడా ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వట్లేదు, కరెక్ట్ చెప్పట్లేదు పేషెంట్లకు. వాళ్ళేమో అప్పుల పాలై పేదోళ్ళు 10 లక్షలు 12 లక్షల బిల్లు, ఒక నెల 20 రోజులు ఐసీయూలో ఉంచుకుంటారు. ఐసీయూ తర్వాత బతకడని చెప్తారు. అప్పటికే వాళ్ళు అప్పుల పాలవుతారు. వాళ్ళు ఉన్నట్టు కరెక్ట్ డయాగ్నోజ్ చేసి చెప్పారు. అదొక ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ అదొక వ్యాపారం, మెడికల్ అనేది ఒక వ్యాపారం అయిపోయింది. ప్రైవేటు పేదోళ్ళ రక్తం తాగుతారు వాళ్ళు. అందుకని అలా జరగకుండా ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేసి, ప్రభుత్వ బడుల్ని బలోపేతం చేసి ఈ తెలంగాణ ప్రజల్ని మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఏదైతే నిజం చేసుకున్నామో అది వీళ్ళకి నిజంగా వాళ్ళకు ఆ వసతులు, విద్య, వైద్యం అందించినాడు నిజంగా తెలంగాణ వచ్చినట్లు లెక్క. రైట్. ఇక రాష్ట్ర రాజకీయ విషయానికి వస్తే, రాజకీయాల్లో మీరు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో పదే కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో మొత్తం అవినీతి అని కూడా మీరు ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం కేసీఆర్ కుటుంబం అంతా కూడా అవినీతి చేసిందని ఇప్పటికీ విచారణ కూడా పూర్తయింది. మొత్తం కూడా ఏం జరగబోతుందంటారు కాళేశ్వరం? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడము దురదృష్టకరం. అది అక్కడ గోదావరి నది మీద కట్టాల్సింది డ్యామ్, కానీ కేసీఆర్ కట్టింది బ్యారేజ్. అంత ఇన్ఫ్లో ఉన్న దగ్గర, అంత ఫోర్సిబుల్ వాటర్ ఉన్న దగ్గర అది బ్యారేజ్ నిర్మాణమే తప్పు కట్టిండ్రు. ప్లస్ డిజైన్ ఫాల్ట్ కూడా ఉంది. రెండోది, తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ పార్టీ కట్టాలని నిర్ణయం చేసుకున్న తర్వాత తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు కాలువ దువ్విన తర్వాత కేవలం కాంట్రాక్టర్ల కోసం ప్రాణహిత చేవల్ల కంప్లీట్ చేస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పేసి తుమ్మిడిహట్టి నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ కట్టిండ్రు. ఈరోజు ఏమైంది? మేడిగడ్డ కూలిపోయింది. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అప్పుల పాలు నెట్టేసింది. ఇటు ప్రాజెక్టు మునిగిపోయింది, కూలిపోయింది, ₹1,00,000 కోట్ల అప్పు అయిపోయింది. అది ఎవరు కట్టాలి? ఇప్పుడు తెలంగాణ ప్రజలు కట్టాలి. అందుకనే పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ని, రిపోర్ట్ని స్టడీ చేసి ఎవరైతే దీంట్లో అవినీతి పరులు ఉన్నారో అశ్రద్ధతోటి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల సొమ్ము పోయింది, అందుకని ఇన్ని కోట్ల రూపాయలు పోయినందుకు వాళ్ళ మేము కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా మరొకటి గొర్రెల స్కామ్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా చాలా వరకు చూద్దాం పంపకాలు. మొత్తం గొర్రెల స్కామ్లో 1000 కోట్ల స్కామ్ జరిగిందని కూడా ఇప్పటికే ఈడీ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. 100% అది ఓన్లీ గొర్రెలు అనేది ఇస్తారు, మళ్ళీ తీసుకొస్తారు. సేమ్ సైక్లిక్ ప్రాసెస్ గొర్రెలు. అది అందరూ తెలుసు, పేపర్ మీదనే రొటేట్ అవుతుంటాయి. అది మొత్తం అందుకనే గొర్రెల స్కామ్ తీయాలి, ఫోన్ ట్యాపింగ్ తీయాలి, లిక్కర్ స్కామ్ తీయాలి, శాండ్ స్కామ్ తీయాలి,
భూములు ఎట్లా ఆక్రమించుకుని తీయాలి, ప్రాజెక్టుల మీద దోపిడీ తీయాలి, ఇవన్నీ రాబోయే రోజుల్లో బయటికి తేవాలి. ఈ ప్రభుత్వం తప్పకుండా ఎవరైతే గత 10 సంవత్సరాల కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నారో, ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దు. వదిలిపెడితే మాత్రం మనం అసమర్థులం అన్నట్టు లెక్క. ఇప్పుడు 20 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలే. చాలా దురదృష్టకరం. ఈ పార్టీకే నేను చెప్తున్నా రమేష్, ఈ పార్టీకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి బయటికి తీస్తాము, దోషులను శిక్షిస్తామని చెప్పినాం. ప్రజలందరూ ఎదురు చూస్తారు, ఇంకా ఆలస్యం చేయొద్దని చెప్తున్నాను నేను. రైట్, చూడొచ్చు మొత్తం మీద బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం విచారణ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరంలో కానీ అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి గొర్రెల స్కామ్లో కానీ వరుసగా జరుగుతున్నటువంటి స్కామ్లన్నీ కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.